హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో నోటికి చాలా రుచిగా గోధుమ పిండి అండ్ ఉల్లిపాయలతో ఒక మంచి టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటికి తోడుగా ఎలాంటి చట్నీ అవసరం కూడా లేదండి. ఇలా తిన్నా కానీ చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనం బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలైతే 1కి 4 తింటారండి, అంత బాగుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ పిండి కలుపుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి పిండిలో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండికి అయితే ఎలా కలుపుకుంటామో అదే విధంగా పిండిని కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే మనకు పిండి అనేది పల్చగా అయిపోతుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. పిండిని ఇలా బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. పిండి బాగా నానుతుంది. ఇప్పుడు మనము స్టఫ్ని రెడీ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో అయితే. ఇప్పుడు దీంట్లో నేను 2 ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇలా మనం పాయలుగా విడదీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ప్యాన్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయల్ని కాస్త సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీంట్లో మనము 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచాలండి, మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ బ్రేక్ఫాస్ట్లోకి అయితే. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోవాలండి. వేసుకొని ఇలా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఈ ఆనియన్లో నుంచి మనకు వాటర్ వస్తుంది కాబట్టి దీంట్లో నేను 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోవాలండి. ఒకవేళ శనగపిండి ఇష్టం లేని వాళ్ళు మీరు దీని ప్లేస్లో ఉప్మా రవ్వ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం దీన్ని పీల్చేసుకొని తడి అనేది ఉండదండి. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు చూడండి పిండి అనేది సాఫ్ట్గా అయిపోయిందండి. ముందే నానబెట్టుకున్నాం కాబట్టి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 భాగాలుగా చేసుకోవాలండి. ఈ మిగతా పిండిని మనం తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చపాతీలా తాల్చుకోవాలండి. పొడి పిండి వేసుకుంటూ అన్ని వైపులో ఈక్వల్గా తాలాలి. మరి లావుగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియం చపాతీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న ఆనియన్ స్టఫ్ ఉంది కదండి, దీంట్లో వేసుకోవాలి. వేసుకొని అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా
చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే లంచ్ బాక్స్లో ఇస్తే ఇలా ఖాళీ చేసి వస్తారండి. అంత టేస్టీగా ఉంటుందండి ఈ చపాతీ అనేది. ఇలా ఆనియన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకవైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో నుంచి 3 భాగాలుగా చేస్తున్నానండి. అంటే 3 చపాతీలు వస్తాయండి. మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్న కాకుండా మీడియం సైజ్ వస్తాయండి. చూడండి లోపల ఆనియన్ స్టఫ్తో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా మనము ప్రెస్ చేసుకోవాలండి మధ్యలోకి. ఇలా అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు ఇడ్లీ దోశలు ఇలా రెగ్యులర్గా వేసే చపాతీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆనియన్ వేసి చేయండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా పొడి పిండి వేసుకుంటూ మనము చపాతీలా తాల్చుకోవాలి. అన్ని వైపులో ఈక్వల్గా తాలాలండి. మరీ లావుగా ఉంటుందండి ఇది, మరీ పెద్దగా కూడా ఉండదు, మీడియంగా ఉంటుందండి సైజు. కాస్త చిన్న సైజు వస్తుంది. మీరు పిండి ముద్ద ఎక్కువ తీసుకుంటే పెద్దదైనా వస్తుంది. ఇలా దాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత చపాతీని వేసుకోవాలి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చట్నీ అవసరం కూడా ఉండదండి. ఇలా ఒకవైపు మంచి కాలిన తర్వాత ఆయిల్ పెట్టుకొని మళ్ళీ వైపు తిప్పుకోవాలి. మంచిగా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 చపాతీలను కాల్చుకోవాలండి. చాలా ఈజీగా, హెల్తీగా, టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి. ఇలా తింటూ ఆనియన్ పెట్టుకుంటూ ఇలా పిల్లలైతే టమాటో కెచప్తో చాలా ఇష్టంగా తింటారండి. అంత రుచిగా ఉంటుందండి. చూడండి తుంచుతూనే తెలుస్తుంది ఎంత బాగొచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.